చిత్ర ప్రకారం ఇవన్నీ పక్కకు జరుపు గంగన్న మొక్కలకి అంతే దేవునికి అక్షత లేదు.
सूर्य सावरणी ब्रह्म सावरणी विष्णु सावरणी रुद्र सावरणी अग्नि सावरणी हरुचकलोचक चतुर्दश मध्ये षट्शूलसुधीरकार्ये सुमरं प्रसिद्धिं विघ्नेश्वरो नाम सुरेषु पूज्यो गुरुपराभ्यां वरनामवन्दो అందులో కన్యాదానంలో నాకు తోచినంత సమర్పించడం ఇంకా కృష్ణం తోచినంత పాత్రలో సమర్పించి కన్యాదానంలో అందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున సేవా సమితి వారు కోరుతున్నారు కనుక ఒకసారి అందులో సమర్పించండి. ఓం అఖాండమీ अमृताभिधानमसि यन्मधुनैमधुपर्कं प्रास्यात् ॐ यन्मधुनोगतव्यं परमन्नाद्यं नीर्यं तेनाहं मधुनोगतव्येन परमेणान्नाद्यमितारसो नामस्वसादित्यानामकस्य नाभिः सुब्रह्मण्ये ॐ श्रुतवेदिकां विसृजेत् ॐ श्रुतक सिद्धामन्नं भूतमित्युक्ते भूतं सा विनात् పంచాయతీ మరియు శారదా అమ్మవారిని సరస్వతి అమ్మవారిని శ్రీ 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 హంపి విద్యారణ్య రూపాక్ష భారతి స్వామి వారి యొక్క దివ్య కమలముల చేత అద్భుతమైనటువంటి ఆగమశాస్త్ర పండితులు అందరికీ పూర్వమైన వేణుగోపాలాచార్య శ్రీ గారి యొక్క ఆధ్వర్యంలో సుమారు 9 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించుకున్నాం. ఆ ఆలయ సంబరాన్ని అనుసరించి వార్షికోత్సవంలో భాగంగా నేటి రోజున గణపతి పూజ, సుప్రభాత సేవ, గణపతి పూజ పుణ్యమావాచనంతో ప్రారంభమైంది. నిన్నటి రోజున కేవలం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం వార్షికోత్సవం చేసుకుంటూ దానికంటే ముందు రోజుగా ఏవైతే పరివార దేవతలు ఉన్నారో ఆ పరివార దేవతల యొక్క హరణంతో పాటు అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షం కలగాలి అని చండీ హవనాన్ని శారదా స్వరూపంగా శివుడిని రుద్రయాగంగా నిన్నటి రోజున రుద్రచండీ హవనాన్ని జరుపుకొని నేటి రోజున కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కళ్యాణోత్సవంలో భాగంగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడం శ్రీశ్వరుని అందరికీ సౌభాగ్యం కలగాలి అని అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు పాద ప్రక్షాళన, రక్షాబంధన, యజ్ఞోపవీత ధారణ, మధుపత్ర ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరి అన్ని దానాల కంటే గొప్ప దేవుని కన్యాదానం కనుక మన ఇళ్లలో మనం చేస్తే వివాహాన్ని ఒక్కసారి చేస్తాం, కానీ లోక కళ్యాణమూర్తి అయినటువంటి పరమాత్మ కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం మన ఆలయంలో జరుగుతుంది కనుక మన ఇళ్లలో కళ్యాణ
కన్యాదాన ఘట్టం అందరికీ తెలుసు. ఒక కార్యకర్తలు ఎవరికి వస్తారు, మన శక్తికి లోపం లేకుండా, మన శక్తికి మించకుండా తోచినంత కన్యాదానాన్ని ఆ పాత్రలో వేస్తే ఏం కలుగుతుంది అంటే కన్యాదాన ఫలితం తెలియని సూర్యమండలం భూమి నుంచి సూర్యమండలం దాకా నువ్వుల కుప్ప రాశులు పోస్తే ఎన్ని నువ్వుల గింజలు ఆయన వెళ్ళని స్థలం లేవు. అందరికీ అవతారాలలో ఒక్క తల్లి ఉంటే సుబ్రహ్మణ్యుడికి 6 తల్లు పుట్టికలుగా ఉన్నారు, పార్వతీదేవి ఒక తల్లిగా ఉంది. सर्वदिग्भागे ब्रह्मादेवता ब्राह्मणप्रसादां यत्रोक्षयं मित्रोजेमपुरे शतमानं भवति शतायुः पुरुषस्तेन्द्रियम् आदिश्येवेन्द्रिये प्रतिष्ठते। ఇక్కడ ఆహ్వానించడం జరిగింది.
మరి ఇక్కడ ఉన్న ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలి. అందరూ జగిత్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు తీరుతున్నాయని భక్తులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వందల్లో కాదు వేలల్లో వస్తున్నారు. ఇక్కడ 9 రోజుల నుంచి 9 సంవత్సరాల వార్షికోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈరోజు కళ్యాణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి తరలి వచ్చారు. ఎందుకు అంటే వాళ్ళ కోరికలు తీరి వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడికి అందరూ చాలా తండోపతండాలుగా విచ్చేయడం జరిగింది. అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. ఇక్కడికి ఇంకా మేమందరం కూడా ఈ భక్తిలో పాల్గొని ఆయన సేవకు మేము కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల మేము కూడా ఈరోజు చాలా అంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు మా పైన ఉన్నాయి కాబట్టి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నాం. అట్లాగే ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలి. అలాగే ఇక్కడ ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి. వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. కొన్ని సంవత్సరాల తరబడి అంటే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా అందరూ చెప్పుకోవాలి ఎవరు స్థాపించారు ఈ గుడిని, ఎవరు దీని కమిటీ, ఎవరు చేసిర్రు ఇవన్నీ అని చెప్పేసి ఒక 100-1000 సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకోదగ్గట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్థానిక జగిత్యాల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో 9వ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకున్నాము. ఈ ఆలయము ప్రత్యేకత ఏమిటంటే ఇది భూమి పూజ చేసిన రోజు నుండి 90 రోజుల లోపల విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. సాక్షాత్ నాగదేవత ఇక్కడికి వచ్చి నాట్యం చేస్తూ భక్తులకు అభిషేకం చేసుకున్న రోజు దర్శనమిచ్చారు. ఈ ఆలయంకు వచ్చిన వారికి కోరిన కోరికలు మన సంకల్పంతో మనము ఏదైతే శ్రద్ధతో స్వామివారిని కోరుకుంటామో వారు వెనువెంటనే ప్రతిదీ తీరుస్తుంటారు. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమంటే ప్రతి మంగళవారం రోజు 100 అభిషేకాలు జరుగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుండి మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, గోదావరి నుండి కూడా వచ్చి ఇక్కడ చేసుకొని 9 సంవత్సరాల నుండి సంతానం కాని వారికి కూడా సంతానం అయిందని చెప్పి స్వామివారి దగ్గరికి వచ్చి వారి యొక్క సంతానాన్ని అర్చకునికి చూపించి ఆశీర్వాదం పొందారు. 7 సంవత్సరాల నుంచి పెళ్లి కాని వారికి కూడా కళ్యాణం జరిగింది. ఈ ఆలయంలో ప్రతి మంగళవారము శాశ్వత పులిహోరదాతగా శ్రీమాన్ పెద్ది శంకర్లింగం కుటుంబ సభ్యులు ఇస్తున్నారు. వారికి దాతలకు అందరికీ పేరు పేరున చెప్పుకుంటూ ఈ ఆలయ పక్షాన అందరికీ స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. హరోం హర. ఈరోజు స్థానిక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విధంగానే వైభవపేతంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవము కన్నుల పండుగగా మరి హాజరైన భక్తజన సందోహం మధ్య జరిగింది. ఇది 9వ పర్యాయము, 9వ సంవత్సరం స్వామివారి కళ్యాణం. స్వామివారికి ప్రతి నిత్యము కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. మా ఆలయం లోపల మేము నిర్ణయించుకున్న ప్రకారం ప్రతి వార్షికోత్సవం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాం. మరి ఇట్టి కార్యక్రమం లోపల ఈరోజు ముఖ్య అతిథిగా మన గౌరవ పట్టణ ప్రథమ పౌరాలు పురపాలక సంఘ అధ్యక్షులు మన జ్యోతి లక్ష్మణ్ గారు వీడికి రావడం జరిగింది. ఈ ఆలయము ప్రతిష్టాపన కార్యక్రమంకు ముందే ఆలయం లోపల ఉత్సవ విగ్రహాలన్నీ కూడా మన మిత్రుడు లక్ష్మణ్ మరి ఆ రోజు ఇవ్వడం, మరి వారికి స్వామివారి ఆశీర్వచనము, వారి సంకల్ప బలం ఈరోజు ఉన్నత స్థానం లోపల మరి ఆ స్వామివారి ఆశీర్వాదంతో, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి సర్వ సైన్యాధ్యక్షుడు. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీర్వచనములు ఉంటే విజయం లోపట కానీ మరి కార్యసిద్ధి లోపట కానీ ఎలాంటి వెనుకడుగు ఉండదు అన్నది ప్రతీతి. అలాంటి మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు సహకరిస్తున్న దాతలందరికీ, విచ్చేస్తున్న భక్తులందరికీ స్వామి సకాలం లోపట కాదు సర్వకాలాల లోపట కూడా అండగా ఉండాలని, మరి ఆలయానికి సహకరించిన ప్రతి వారికి సమోన్నత స్థానాన్ని మరి ఇవ్వాలని, మరి నిజంగా మరి మా మిత్ర బృందం అందరం కూడా 18 మందిని మరి ఆర్యవైశ్యులమైనప్పటికీ అందరం కలిసి మరి దాతల సహకారంతో, మాతల భాగస్వామ్యంతో ఇట్టి ఆలయం లోపల అనేక దేదీప్యమైన ఎంతో వైభవపేతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి అవి విజయవంతమవుతున్నాయి అంటే మరారం ఉంటేనే అయితే తప్ప మరి ఏ 10 మందో 15 మందో మరి మేము అనుకుంటే కాదు. మరి భక్తుల సహకారం మరవలేనిది. ఇట్టి ఆలయం లోపల ప్రతి మంగళవారం జరుగుతున్నటువంటి అభిషేకాల లోపల వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. వారి కోరికలు తీర్చాలని, మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని, మరి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కార్యక్రమంలో కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు.